రైట్ ప్రస్తుతం మనం చూసుకోవచ్చు అనంతపురంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంకా అక్కడ రచ్చ చేస్తూనే ఉన్నారు. వారు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. టు ఎమ్మెల్యే ఎన్టీఆర్ కి క్షమాపణలు చెప్పాలి అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇటు ఏదైతే ఉదయం నుంచి కూడా ఆయన ఆడియోస్ బయటకు వచ్చాయో వాటి మీదే ఇప్పటి వరకు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే ఇంటి ముందుకు వెళ్లి మరి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు చూసుకుంటే ఆడియోకి సంబంధించి కూడా ఇటు ఎమ్మెల్యే స్పందించారు. ఆ వాయిస్ నాది కాదు, నేను చేయలేదు అంటూ కూడా ఆయన స్పందించి ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కూడా ఆయన క్షమాపణలు చెప్పడం జరిగింది. ఇంతకు ముందు వరకు కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు మరొకసారి దానికి సంబంధించి కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే అగ్గి మీద గుగ్గులం అవుతున్నారని చెప్పుకోవాలి. ఇటు ఏకంగా కోడి గుడ్లతోనే ఆయన ఇంటి ముందు ఏదైతే ఫ్లెక్సీలు ఉన్నాయో వాటి మీద దాడి చేస్తున్నారో, ఒకవైపు వర్షం కురుస్తున్నా కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వారు ఈ దాడికి పాల్పడుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి వరకు ఇటు పార్టీ పరంగా కానివచ్చు, అలాగే పోలీసులు దీనిపై చర్యలు తీసుకోవాలి అంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి ఆయన ఆడియో అయితే బయటికి వచ్చింది. ఇటు సినిమాని ఎవరిని అడిగి చూశారు, సినిమా రీల్ లేకుండా నేను చేస్తాను అంటూ కూడా దానికి సంబంధించిన కొన్ని వ్యాఖ్యలు అయితే రావడంతోనే ఇటు ఒక్కసారిగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా ఆ ఆడియో వైరల్ అయిన వెంటనే ఇటు ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. అనంతరం కూడా ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్న అనంతరం కూడా ఆయన క్షమాపణలు చెప్పాలి అంటూ కూడా ఇటు కోడిగుడ్లు కొట్టి మరి దగ్గుపాటి ఫ్లెక్సీపై అయితే నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. ఇటు దగ్గుపాటి వెంకటేశ్వరరావుకు వ్యతిరేకంగా అయితే అక్కడ నినాదాలు చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఎన్టీఆర్ కు దగ్గుపాటి వెంకటేశ్వరరావు బహిరంగ క్షమాపణ చెప్పాలి అంటూ కూడా ఇటు ఫ్యాన్స్ అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. ఇటు ఏదైతే ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ కి సంబంధించిన వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య తీవ్ర దుమారం రేపుతున్నాయని చెప్పుకోవాలి. ఇటు ఏపీ అంతటా కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. ఇటు అనంతపురం జిల్లాలో కూడా ఈ విధంగానే నిరసన వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఎమ్మెల్యే ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే దగ్గుపాటి ఆడియోలతో అయితే ఫ్యాన్స్ గరం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఒకవైపు చూసుకుంటే ప్రెసెంట్ సోమదేవుపల్లి మండల కేంద్రంలో అయితే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇటు ఫ్యాన్స్ ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనం చూసుకోవచ్చు. ఇటు సీనియర్ ఎన్టీఆర్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ఆ తర్వాత ఎమ్మెల్యే ఫ్లెక్సీపై ఏదైతే దగ్గుబాటి ఫ్లెక్సీ ఉందో కోడిగుడ్లు కొట్టి మరి వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. చూడాలి దీనికి సంబంధించి ఫ్యాన్స్కి ఇటు టీడీపీ పార్టీ తరపు నుంచి కానివచ్చు, ఎమ్మెల్యే మరొకసారి స్పందిస్తారా ఈ ఆడియోస్కి సంబంధించి అనేది కూడా చూడాలి. అయితే పోలీసులు దీనిపై ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారని కూడా వేచి చూడాలి. ఇటు పోలీసుల ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరరావు వర్షన్ ఒకలా ఉంది, ఇటు ఫ్యాన్స్ వర్షన్ మరోలా ఉంది. ఇటు దీనికి సంబంధించి కూడా ఇప్పటికే వెంకటేశ్వరరావు అయితే స్పందించారు. ఆ ఆడియో నాది కాదు, ఆ వాయిస్ నాది కాదు అంటూ కూడా చెప్పుకొస్తూ ఉన్నారు. అయినా కూడా ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరసనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కూడా అక్కడ నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి అలాగే సీనియర్ ఎన్టీఆర్ చిత్రపటానికి విగ్రహానికి వాళ్ళు పూలమాలలు వేసి పాలాభిషేకం చేస్తున్నారు. అనంతరం కూడా ఇటు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల పట్ల వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఫ్లెక్సీలపై కోడిగుడ్లు కొట్టి మరి కూడా వారు ర్యాలీ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అసలు ఆ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల పట్ల ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏం చెప్తున్నారో ఒకసారి విందాం. ఎన్టీఆర్ క్షమాపణ చెప్పాలి.
రామరాజు ఎదురుగా సారీ చెప్పాలని చెప్పాలి దగ్గుబాటి నరేంద్ర అన్న తిరుపాలని ఎదురుగా చెప్పాలంటే చెప్పాలి. జై ఎన్టీఆర్. అడ్డదిడ్డమైన డబ్బులతో అడ్డదారులు టికెట్ తెచ్చుకున్న సంతోషమే. నువ్వు తెచ్చుకునే టికెట్ కూడా ఏ పార్టీలోంచి, టీడీపీ పార్టీలోంచి. టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు ఎవరు? శ్రీ నందమూరి తారక రామారావు గారు. అలాంటి ఆయన కడుపులో పుట్టినటువంటి హరికృష్ణ గారి కొడుకుని నువ్వు ఈరోజు విమర్శిస్తున్నావు అంటే నీ విచక్షణ రహితమైన ఆలోచన ఎలా ఉందో, నువ్వు చేసే దొంగ పనులు, నువ్వు చేసే అరాచకాలు ఎలా ఉన్నాయో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు నీ పైన వచ్చిన ఆరోపణలు ఏందో కప్పుపుచ్చుకోవడానికి ఈరోజు నారా లోకేష్ బాబు గారితో మీరేందో మంచి మెప్పు పొందాలనే ఉద్దేశంతో ఈరోజు మా అభిమాన దైవమైన మా ఎన్టీఆర్ అన్ననే నువ్వు ఈరోజు కించపరిచి మాట్లాడుతున్నావు. సరే, నువ్వు కించపరిచి మాట్లాడే మాటలన్నీ ఈరోజు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ సంబంధం లేని విషయాన్ని నువ్వు తీసుకొచ్చి నారా లోకేష్ని ఎక్కడ కించపరిచారయ్యా మా ఎన్టీఆర్? ఒకసారి చెప్పండి. మీరు పోనీ కించపరిచినట్లు ఏందని ఉందా నీ దగ్గర? చూపించు. ఈరోజు నువ్వు ఫుల్గా తాగేసి మద్యం సేవించేసి నీ ఇష్టానుసారం నీ నోటికి వచ్చిన మాట మాట్లాడేసి నువ్వు తిట్టేసి దుర్బలాసలు ఆడేసి ఈరోజు అభిమానుల్ని ఎంతగానో శోభ పెట్టావు. ఈరోజు అభిమానులు ఎంత శోభకు గురైనారో అది మాకు ఈరోజు ఈరోజు గుడ్లతో కొడుతున్నా మాకు కనబడినావు అనుకో, ఎదురు మెట్లతో కూడా కొట్టే పరిస్థితి వస్తుంది నిన్ను. నువ్వు ఒక ఎమ్మెల్యే అయినా పర్లేదు, మేమైతే ఎక్కడికైనా సిద్ధమే ఒక అభిమానిగా. ఎందుకంటే నువ్వు ఇంత నీచమైన రాజకీయాలు చేస్తున్నావో ఎవరికి అర్థం కాదు. నువ్వు అనంతపురంలో నీ గురించి అందరూ కోడై కూస్తూ ఉంది. నువ్వు చేసే దౌర్జన్యాలు, నువ్వు చేసే ఏంటివి కనీసం అంటే చికెన్ సెంటర్లో తుప్పేసుకొని వాళ్ళతో ఉన్న డబ్బులు తీసుకొని ఏదో స్టోర్ బియ్యాలు కూడా అమ్ముకుంటూ నువ్వు బతుకుతున్నావంటే నీ బతికేందో. నువ్వు ఇవన్నీ కప్పుపుచ్చుకోవడానికి నారా లోకేష్తో మెప్పు పొందడానికి మా అన్నని ఉపయోగించుకోవడం అనేది చాలా తప్పు. నీ రాజకీయ జీవితం మీ తాకే భస్మం అయిపోయినట్లే. ఎన్టీఆర్ అభిమానులతో పెట్టుకున్నావంటే నీకు ఏమి కావాలో అవన్నీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఖచ్చితంగా చెప్తాను. జై ఎన్టీఆర్. మాకంటూ నీ మాదిరి మాకు విలువలు లేకుండా లేదు. మాకు విలువలు ఉన్నాయి. మాకంటూ రాష్ట్ర నాయకులు ఉన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్లో నరేంద్ర చౌదరి అన్న, తిరుపాల్ అన్న, రాయలసీమ అధ్యక్షులు వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో నువ్వు ఏమన్నా ఉంటే నువ్వు నీ తప్పు నువ్వు ఏమన్నా క్షమించుకోవాలనుకుంటే వాళ్ళ ఆధ్వర్యంలో నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పగలిగితే నిన్నప్పుడు ఏమైనా అంతో ఇంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనేవాళ్ళు మేము క్షమించగలము. లేదంటే నీకు ఏమి కావాలో అవన్నీ మేము చేసే బాధ్యత మేము పూర్తిగా తీసుకుంటామన్నా. ఈ ధర్నాలు ఇట్లే పోతాయి. మా పార్టీ పుట్టింది మా ఎన్టీఆర్ అని ఏం చెప్పాడు? నేను ఎప్పుడైనా టీడీపీ కష్టాల్లో ఉన్నాడు వచ్చేది నేనే అన్నాడు. మేము దానికి సిద్ధపడినాం. ఈరోజు మేమంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా మేము వేసిన ఓట్లంతా మేము టీడీపీ పార్టీకే వేసినాం. మేము పక్కనే లేదు, ఎక్కడైనా ప్రమాణం చేయమన్నా చేస్తాం. మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్, మాకి టీడీపీ అంటే అభిమానం. మేము టీడీపీ ఫ్యాన్స్ కదా, మేము టీడీపీకి ప్రచారాలు చేసింది కదా, కొన్ని మా ఏరియాలో ఓట్లు వేయించింది కదా. రండి పలుకుదాం రండి. కనీసం అంటే ఇంగిత జ్ఞానం లేకుండా నువ్వు ఇవన్నీ చేసి ఈరోజు ఎన్టీఆర్ని నువ్వు అన్నావంటే నీకు క్షమాపణ లేదు. నువ్వు బహిరంగ మా అధ్యక్షుల ఆధ్వర్యంలో, మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో నువ్వు క్షమాపణ చెప్పగలిగితేనే నీకు క్షమాపణ. లేదంటే నిన్ను ఎక్కడికి కాల్సి అక్కడ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకొస్తాం. నిన్ను నది రోడ్డుపై నిలబెట్టిస్తాము. నీకు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయించేదాని వరకు కూడా మేము సిద్ధమే. సార్ చూడండి అట్లా అందరూ
రైట్, ప్రస్తుతం మనం చూసుకుంటే ఇటు అనంతపురం జిల్లా అంతటా కూడా ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఇటు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఏదైతే ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల పట్ల ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అంటూ కూడా ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు అనంతపురం జిల్లాలో వర్షం పడుతున్నా కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇంకా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఇటు ఎన్టీఆర్ విగ్రహానికి అలాగే ఎన్టీఆర్ ఫ్లెక్సీకి కూడా వాళ్ళు పూలమాలలు వేసి ఇటు పాలాభిషేకం చేస్తూ కూడా వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇటు ఎమ్మెల్యే ఫ్లెక్సీకి కోడిగుడ్లు కొట్టి మరి కూడా వారు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడైతే ఈ పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. అనంతపురం జిల్లా అంతటా కూడా మరొకవైపు చూసుకుంటే ఉదయం నుంచి ఎప్పుడైతే ఆయన చేసిన ఆడియోస్ బయటకు వచ్చాయో అప్పటి నుంచి కూడా ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉద్రిక్తంగా మారుతున్నారని చెప్పుకోవాలి. ఇటు పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కూడా వారు వినడం లేదు. ఇటు ఉదయం 11-12 గంటల ప్రాంతంలో కూడా మొదటి ఆడియో వచ్చింది, ఆయన మాట్లాడిన ఆడియో. ఆ తర్వాత మరొకసారి కూడా మధ్యాహ్నం మరొక ఆడియో వచ్చింది. సో అప్పటి నుంచి కూడా ఆందోళనలు మిన్నంటాయని చెప్పుకోవాలి. ఇటు పోలీసులు ఒకవైపు ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకొని వారిని అడ్డుకునే ప్రయత్నం చేసి వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కూడా వారు వినలేదు. ఇటు మరొక వైపు చూసుకుంటే ఇటు అనంతపురం జిల్లాలో కొన్ని మండలాల్లో కూడా ఈ విధంగానే ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఇటు సోమదేవపల్లి మండలంలో కూడా వర్షం కురుస్తున్నా కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వారు ఆందోళన చేస్తున్నారు. ఇటు తాము ఓట్లేస్తేనే దగ్గుపాటి ఎమ్మెల్యేగా గెలిచారు అంటూ కూడా ఫ్యాన్స్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు దీనికి సంబంధించి కూడా అంతకుముందు ఎమ్మెల్యే అయితే స్పందించారు. ఆ ఆడియో నాది కాదు, నేను మాట్లాడలేదు, నేను ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే ఆ తర్వాత ఆయన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి క్షమాపణలు కూడా చెప్పారు అంటూ కూడా మనం వింటూ ఉన్నాం. సో మరొక వైపు చూసుకుంటే ఆయన బహిరంగంగా అందరి ముందు క్షమాపణ చెప్పాలి అంటూ కూడా ఇటు ఫ్యాన్స్ అయితే వేడుకుంటూ ఉన్నారు. మరి చూడాలి దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి పరిణామాలు ఉంటాయి. ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మరొకసారి ఆయన వచ్చి మాట్లాడతారనేది కూడా చూడాలి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి యోగానంద్ అందుబాటులో ఉన్నారు. యోగానంద్, మనం చూస్తున్నాం ఒకవైపు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కూడా ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. సో ఓవరాల్ గా కూడా ఉన్న అప్డేట్స్ ఏంటి, అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించి ఇటు ఎమ్మెల్యే వర్షన్ ఏ విధంగా ఉంది? ఉమ్మడి అనంతపురం జిల్లాలో దగ్గుబాటి అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వ్యాఖ్యల తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ పై వ్యాఖ్యలు చేశాడు అంటూ కూడా ఆడియోలు వైరల్ అవుతున్నాయో ఆ ఆడియోల పట్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ అనంతపురంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడించగా ఆ తర్వాత పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలంలో కూడా జాతీయ రహదారి వద్ద కూడా ఎమ్మెల్యే వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు అభిమానులు కూడా. అయితే కోడిగుడ్లతో ఎమ్మెల్యే ఫ్లెక్సీ రికార్డ్ చిత్రపటాన్ని కూడా కొట్టారు. తర్వాత ఎన్టీఆర్ ఫ్లెక్సీ కూడా పాలాభిషేకం చేసి మీరు ఓట్లప్పుడు మాత్రం మమ్మల్ని అనుకుంటారు, ఆ తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ కూడా వారు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బహిరంగ క్షమాపణ చెప్పాలి, ఫ్యాన్స్ మధ్యకు వచ్చి క్షమాపణ చెప్పాలి, లేదంటే నిన్ను బజార్కి విడుస్తామంటూ కూడా వారు తీవ్రంగా కూడా స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం అంతా కూడా ఎన్టీఆర్ అభిమానులు దగ్గరుండి వర్షం లెక్క చేయకుండా చేయడం కూడా చూస్తూ ఉంటే ఎన్టీఆర్ అభిమానులకు ఎంత కోపంగా ఉన్నారో కూడా అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్యే ఇప్పటికే ఆడియో నాది కాదు చెప్పినప్పటికీ కూడా ఎవరు నమ్మే పరిస్థితులు కూడా లేరని చెప్తున్నారు. ఎమ్మెల్యే ఎప్పటికైనా వైరల్ ఆడుతున్న పూర్తిగా స్పందించి ఏదైతే ఆ ఆడియో అవుతుందో నాదా కాదా లేదంటే పోలీస్ ఎంక్వైరీకి కూడా దర్యాప్తు జరపని చెప్పాడు. కాబట్టి ఆ దర్యాప్తు వస్తే మాత్రమే పూర్తి వివరాలు తెలిసే అవకాశం కనిపిస్తుంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ యోగానంద్. రైట్, ప్రస్తుతం మనం చూసుకుంటూ అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక దగ్గరికి చేరుకొని మరి ఇటు ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్న నేపథ్యంలో అయితే ఇటు పోలీసులు కూడా అక్కడికి చేరుకొని వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరొక వైపు ఆ ఆడియోకి సంబంధించి ఆయన స్పందించి క్షమాపణలు చెప్పినా కూడా మేము వినే పరిస్థితులు లేము, ఆయన బయటకు వచ్చి మరొకసారి స్పందిస్తే తప్ప ఈ ఆందోళనలు ఆగవు అంటూ కూడా ఫ్యాన్స్ చెప్పుకొస్తూ ఉన్నారు. చూడాలి దీనికి సంబంధించి
సంబంధించి ఇంకా మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఎమ్మెల్యే బయటకు వచ్చి క్షమాపణ చెప్తారా, దానికి సంబంధించి ఒక వివరణ ఇస్తారా అనేది కూడా ఇప్పుడు ఒక ఉత్కంఠగా మారిందని చెప్పుకోవాలి. సో మొత్తానికి చూసుకుంటే ఇటు ఏపీలోని అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఆందోళన చేస్తున్నారు. ఇటు మున్ముందు ఏపీలో ఇంకా ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలాంటి తీవ్ర దుమారాన్ని రేపుతాయి, ఎంతటి తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తాయనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే చూసుకుంటే ఉదయం నుంచి కూడా ఎప్పుడైతే ఆడియోస్ బయటకు వచ్చాయో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఫ్యాన్స్ మధ్య అయితే రచ్చ రాజేసుకుందని చెప్పుకోవాలి. మేము ఓట్లేస్తేనే మీరు గెలిచారే తప్ప మీకంటూ కూడా గెలుపు ఏమీ లేదు అంటూ కూడా ఫ్యాన్స్ మరొక వైపు కూడా ఇటు ఆయనపై అయితే విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. అసలు దీనికి సంబంధించి ఆయన ఆడియోస్ ఎప్పుడైతే బయటకు వచ్చాయో అప్పటి నుంచి కూడా ఇటు ఆయన ఇంటి వద్దకి చేరుకొని మరి ఫ్యాన్స్ ఆయన ఇంటి ముందు కూర్చొని అక్కడ ఉన్న ఫ్లెక్సీలను అన్నిటి కూడా తొలగించారు, వాటిని చించి వేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు చూసుకుంటే ఆ ఇంటి ముందు కూర్చొని మరి కూడా వారు ధర్నాలు చేశారు. ఆ తర్వాత అక్కడ పోలీసులు చేరుకొని వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా కూడా వారు వినలేదు. అయితే ఇప్పుడు చూసుకుంటే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే అక్కడ ఆందోళన చేస్తున్నారు. ఇటు కోడిగుడ్లు తీసుకొని మరి ఎమ్మెల్యే ఫ్లెక్సీకి కొట్టి మరి కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. అక్కడే అనంతపురంలో ఏదైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంటుందో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా ఒక్క దగ్గరికి చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి అలాగే ఎన్టీఆర్ ఫ్లెక్సీలకి పూలమాలలు వేసి పాలాభిషేకం చేస్తూ కూడా అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. చూడాలి దీనికి సంబంధించి ఎమ్మెల్యే ఏమైనా మరొకసారి స్పందించి ఆయన వివరణ ఇస్తారా, లేదంటే ఈ విధంగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంకా ఆందోళనలు చేస్తారా అనేది కూడా వేచి చూడాలి. ఇటు పోలీసులు దీనికి సంబంధించి ఏమైనా దర్యాప్తు చేస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎన్టీఆర్ క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. ఎన్టీఆర్ అధ్యక్షులు ఎదురుగా సారీ చెప్పాలని చెప్పాలి, దగ్గుబాటి చెప్పాలి, అన్న తిరుపాలని ఎదురుగా చెప్పాలంటే చెప్పాలి. జై ఎన్టీఆర్. అడ్డదిడ్డమైన డబ్బులతో అడ్డదారులు టికెట్ తెచ్చుకున్న సంతోషమే. నువ్వు తెచ్చుకునే టికెట్ కూడా ఏ పార్టీలోంచి, టీడీపీ పార్టీలోంచి. టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు ఎవరు? శ్రీ నందమూరి తారక రామారావు గారు. అలాంటి ఆయన కడుపులో పుట్టినటువంటి హరికృష్ణ గారి కొడుకుని నువ్వు ఈరోజు విమర్శిస్తున్నావు అంటే నీ విచక్షణ రహితమైన ఆలోచన ఎలా ఉందో, నువ్వు చేసే దొంగ పనులు, నువ్వు చేసే అరాచకాలు ఎలా ఉన్నాయో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు నీ పైన వచ్చిన ఆరోపణలు ఏందో కప్పుపుచ్చుకోవడానికి ఈరోజు నారా లోకేష్ బాబు గారితో మీరేందో మంచి మెప్పు పొందాలనే ఉద్దేశంతో ఈరోజు మా అభిమాన దైవమైన మా ఎన్టీఆర్ అన్ననే నువ్వు ఈరోజు కించపరిచి మాట్లాడుతున్నావు. సరే, నువ్వు కించపరిచి మాట్లాడే మాటలన్నీ ఈరోజు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ సంబంధం లేని విషయాన్ని నువ్వు తీసుకొచ్చి నారా లోకేష్ని ఎక్కడ కించపరిచారయ్యా మా ఎన్టీఆర్? ఒకసారి చెప్పండి మీరు. పోనీ కించపరిచినట్లు ఏందని ఉందా నీ దగ్గర? చూపించు. ఈరోజు నువ్వు ఫుల్గా తాగేసి మద్యం సేవించేసి నీ ఇష్టానుసారం నీ నోటికి వచ్చిన మాట మాట్లాడేసి నువ్వు తిట్టేసి దుర్బలాసలు ఆడేసి ఈరోజు అభిమానుల్ని ఎంతగానో క్షోభ పెట్టావు. ఈరోజు అభిమానులు ఎంత శోభకు గురైనారో అది మాకు ఈరోజు ఈరోజు గుడ్లతో కొడుతున్నా మాకు కనబడినావు అనుకో, ఎదురు మెట్లతో కూడా కొట్టే పరిస్థితి వస్తుంది నిన్ను. నువ్వు ఒక ఎమ్మెల్యే అయినా పర్లేదు, మేమైతే ఎక్కడికైనా సిద్ధమే ఒక అభిమానిగా. ఎందుకంటే నువ్వు ఇంత నీచమైన రాజకీయాలు చేస్తున్నావో ఎవరికి అర్థం కాలేదు. నువ్వు అనంతపురంలో నీ గురించి అందరూ కోడై కూస్తూ ఉంది. నువ్వు చేసే దౌర్జన్యాలు, నువ్వు చేసే ఏంటివి కనీసం అంటే చికెన్ సెంటర్లో తుప్పేసుకొని వాళ్ళతో ఉన్న డబ్బులు తీసుకొని ఏదో స్టోర్ బియ్యాలు కూడా అమ్ముకుంటూ నువ్వు బతుకుతున్నావంటే నీ బతికేందో నువ్వు ఇవన్నీ కప్పుపుచ్చుకోవడానికి నారా లోకేష్తో మెప్పు పొందడానికి మా అన్నని ఉపయోగించుకోవడం అనేది చాలా తప్పు. నీ రాజకీయ జీవితం మీ తాకే భస్మం అయిపోయినట్లే. ఎన్టీఆర్ అభిమానులతో పెట్టుకున్నావంటే నీకు ఏమి కావాలో అవన్నీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఖచ్చితంగా చెప్తాను. జై ఎన్టీఆర్. మాకంటే నీ మాదిరి మాకు విలువలు లేకుండా లేదు, మాకు విలువలు ఉన్నాయి.
మాకంటూ రాష్ట్ర నాయకులు ఉన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్లో నరేంద్ర చౌదరి అన్న, తిరుపాల్ అన్న, రాయలసీమ అధ్యక్షులు వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో నువ్వు ఏమన్నా ఉంటే నీ తప్పు నువ్వు ఏమన్నా క్షమించుకోవాలనుకుంటే వాళ్ళ ఆధ్వర్యంలో నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పగలిగితే నిన్నప్పుడు ఏమైనా అంతో ఇంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనేవాళ్ళు మేము క్షమించగలము. లేదంటే నీకు ఏమి కావాలో అవన్నీ మేము చేసే బాధ్యత మేము పూర్తిగా తీసుకుంటామన్నా. ఈ ధర్నాలు ఇట్లే పోతాయి. మా పార్టీ పుట్టింది మా ఎన్టీఆర్ అని ఏం చెప్పాడు, నేను ఎప్పుడైనా టీడీపీ కష్టాల్లో ఉన్నాడు వచ్చేది నేనే అన్నాడు. మేము దానికి సిద్ధపడినాం. ఈరోజు మేమంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా మేము వేసిన ఓట్లంతా మేము టీడీపీ పార్టీకే వేసినాం. మేము పక్కనే లేదు, ఎక్కడైనా ప్రమాణం చేయమన్నా చేస్తాం. మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్, మాకి టీడీపీ అంటే అభిమానం. మేము టీడీపీ ఫ్యాన్స్ కదా, మేము టీడీపీకి ప్రచారాలు చేసింది కదా, వాళ్ళు మా ఏరియాలో ఓట్లు వేయించింది కదా, రండి పలుకుదాం రండి. కనీసం అంటే ఇంగిత జ్ఞానం లేకుండా నువ్వు ఇవన్నీ చేసి ఈరోజు ఎన్టీఆర్ని నువ్వు అన్నావంటే నీకు క్షమాపణ లేదు. నువ్వు బహిరంగ మా అధ్యక్షుల ఆధ్వర్యంలో, మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో నువ్వు క్షమాపణ చెప్పగలిగితేనే నీకు క్షమాపణ. లేదంటే నిన్ను ఎక్కడికి కావాల్సి అక్కడ తీసుకొచ్చే బాధ్యత మాది. మేము తీసుకొస్తాం, నిన్ను నది రోడ్డుపై నిలబెట్టిస్తాము. నీకు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయించేదాని వరకు కూడా మేము సిద్ధమే. సార్ చూడండి అట్లా అందరూ